కొత్త అధ్యక్షుడిగా పాలన ప్రారంభించినటువంటి డొనాల్డ్ ట్రంప్ అయితే వేగం పెంచాడు. ఇప్పటికే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నిజంగా 60,000 జనాభా ఏదైతే ఉందో మెక్సికోలో, వాళ్ళందరూ కూడా చాలా లబోదిబోమంటున్నా కూడా వాళ్ళ బాధను పట్టించుకోవడం లేదు. ఎన్నికల ప్రచారంలోనే ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని ఆ రోజే చెప్పాడు. చెప్పినట్లుగానే దాన్ని మార్చేశాడు. ఇప్పుడు దాంతో పాటు అలస్కన్ శిఖరం డెనాలిని కూడా మౌంట్ మెకిన్లీగా మారుస్తానని చెప్తున్నాడు. దీంతో అమెరికా అధ్యక్షుడు ఆదేశాల మేరకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇప్పుడు అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారింది. ఉత్తర అమెరికాలోని ఎత్తైన అలస్కన్ శిఖరం డెనాలిని మౌంట్ మెకిన్లీగా మార్చాం. ఈ మార్పును అగ్రరాజ్యం అసాధారణ వారసత్వాన్ని కాపాడడంతో పాటు గల్ఫ్ ఆఫ్ అమెరికా చరిత్రను భవిష్యత్ అమెరికన్లు సంబరంగా జరుపుకుంటారు అని ట్రంప్ అంతర్గత విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే పేరు మార్పును సూచించాలని జియోలాజికల్ సర్వేకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అంతర్జాతీయంగా ఇది సాధ్యం కాదని తెలుస్తోంది. ఎత్తైన అలస్కా శిఖరాన్ని గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం మెకిన్లీ గౌరవార్థం మౌంట్ మెకిన్లీ అని పిలిచేవారు. తర్వాత 1975లో రాష్ట్ర అభ్యర్థన మేరకు డెనాలి భాషలో ఎత్తు అని అర్థంగా వచ్చే విధంగా దీన్ని డెనాలిగా మార్చారు. అధికారం చేపట్టాక గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మారుస్తానని ట్రంప్ మొదటి నుంచి మారియే లాగో ఎస్టేట్లో జరిగిన కార్యక్రమంలో ప్రతిపాదించాడు. ఆ తర్వాత ఇదే విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించాడు. ఇటీవల బాధ్యతల స్వీకరణ తర్వాత గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ శక్తివంతమైన దేశంగా దాని స్థానాన్ని అది పొందిందని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రతిపాదనలను మెక్సికో తొలి నుంచి వ్యతిరేకిస్తుంది. ఇటీవల ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ మాట్లాడుతూ 1607లో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును వాడిన మ్యాపులను చూపించారు. గతంలో కూడా ఉత్తర అమెరికాను మెక్సికన్ అమెరికా అని పేర్కొనేవారని వెల్లడించారు. ఇప్పుడు ఉత్తర అమెరికాలో దాదాపు 6 లక్షల చదరపు మైళ్ళ సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా వ్యవహరిస్తారు. ప్రపంచంలోనే 9వ అతిపెద్ద జలవనరు ఇది. తొలిసారి ఈ పేరును 16వ శతాబ్దంలో స్పెయిన్కి చెందిన అన్వేషకులు వినియోగించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రదేశం అత్యంత కీలకమైంది. ఈ ప్రదేశంలో అమెరికాలో వినియోగించే సగానికి పైగా శుద్ధి చేసిన గ్యాస్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అమెరికాలో వినియోగించే 40% మత్స్య సంపద ఇక్కడే దొరుకుతుంది. అది ట్రంప్ విధానంలో అయితే ఎటువంటి మార్పు లేదు. ఆయన అయితే స్పీడ్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏమనుకున్నాడో అది చేస్తాడు. అమెరికా కోసం తప్ప ఇంకొకటి లేదు ధ్యాస అని కూడా చెప్తున్నాడు. అంతేకాదు ఎక్కడెక్కడైతే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఈ సైనికులందరూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అనవసరంగా వాళ్ళ మీద డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఏ దేశం ఎటైపోతే నాకేంటి, ఏమైపోతే నాకేమిటి, మా అమెరికా నష్టపోతుంది కాబట్టి మన అమెరికా ప్రయోజనాలు తప్ప ఇంకే దేశ ప్రయోజనాలు మాకు సంబంధం లేదని కూడా చెప్తున్నాడు.